హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అంటే ప్రధాన ఉపాధ్యాయులకి ఒక పెద్ద భారాన్ని తగ్గించారు నారా లోకేష్. ఏదైతే కాంప్లెక్స్లు అంటే ప్రతి ఏడాది కూడా ప్రతి నెలకు ఒకసారి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అనేది గతంలో జరిగాయి. అప్పట్లో 98 కాంప్లెక్స్లు ఉండే ఏది ఒక్క గుంటూరు జిల్లాలోనే. వాటి నిర్వహణకి 30,000 రూపాయలు చొప్పున అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది. గతంలో చివరి 2 ఏళ్ళు అయితే ఒక పైసా కూడా ఇవ్వలేదు. అదేంటంటే దాంట్లో నుంచి 1000 రూపాయలు తీసుకోమంది దాని మెయింటెనెన్స్కి. ఏది ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15,000 రూపాయలు అమ్మ ఒడిస్తారు కదా, అందులోంచి ఒక 1000 రూపాయలు తీసుకుని అది మెయింటెనెన్స్ ఖర్చు పెట్టమని. ఇప్పుడు అది 29 కోట్ల రూపాయల దాకా, 29 లక్షల రూపాయల దాకా అది ఒక గుంటూరు జిల్లాలోనే భారం అయ్యింది వీళ్ళకి స్టూడెంట్ హెచ్ఎంలకి. అయితే ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేశారు, 64 కిందకి తగ్గించారు. ప్రతి నెల 3వ శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా సమావేశాలు నిర్వహిస్తారట. ఒక్కో కాంప్లెక్స్కి 1,00,000 రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఈ మేరకు ఆర్డర్ చేశారు. 30,000 రూపాయలు రవాణా భత్యాలకి, 10,000 రూపాయలు అంటే నిర్వహణ కోసం 30,000, ట్రాన్స్పోర్టేషన్ కోసం 10,000, కాంప్లెక్స్ కార్యాలయ ఖర్చులు 35,000, అలాగే ఈ మెటీరియల్కి 25,000 రూపాయలు ఖర్చు చేయాలని అందులో చెప్పుకొచ్చారు. దీంతో హెడ్ మాస్టర్ల మీద భారం తగ్గింది అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్ అన్నమాట.